అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం వేములవాడ రూరల్ మండలం వట్టెమల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని, మహిళా సంఘాల్లో లేని వారికి కూడా చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్, మార్కెట్ కమిటీ సభ్యులు పాలకుర్తి పరశురాములు, దైత్యకుమార్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్, గ్రామశాఖ అధ్యక్షులు శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు సొంత ఎవరు ఎన్ని వస్తుంది? 24 మంది ఎంతమంది కట్టుకుంటారు? తర్వాత అమ్మా ముష్కం పద్మ ఉన్నా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎంపీడీఓ గారు, అట్లా ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అలా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, గ్రామ ప్రముఖులు, సీఏలు, అందరు మహిళా సంఘాలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అంటే టైం సందర్భం లేదు, దయచేసి అన్యతా భావించద్దు. గౌరవ శాసనసభ్యులు గారు ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి రావడం జరిగింది. రాత్రి 9 గంటలకు అడగానే తప్పకుండా వెంకటేష్ వస్తా అని చెప్పి, అంటే ఆనవాయితీ సారే చీర అందరు ఎవరైతే ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇందిరమ్మ ఇళ్లలోకి పోతే తప్పకుండా ఆ ఇంటికి వచ్చి సారే చీర పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి రావడం జరిగింది. రాగానే మరి మా మహిళలకు కూడా అందరికీ చీరలు ఇవ్వాలని చెప్పగానే అన్నగారు ఓకే అన్నారు. అందుకే దయచేసి వేరే అన్యతా పంచుతూ, అన్నగారికి టైం లేకపోవడం వల్ల ముఖ్యులైతే ఎవరైతే చీరల పంపిణీ లాంచ్ చేసిపోతారో దయచేసి ఇంకోటి, అందరూ మహిళా సంఘంలో లేని వారికి కూడా ఉన్నా లేకున్నా ఎవరు వస్తే వాళ్లకు తప్పకుండా చీర ఇస్తారు. మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకే చీర ఇస్తామని కాదు, ఎవరు వస్తే వారికి చీరలు ఇవ్వాల్సిందిగా ఇంతకుముందుకే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పిండ్రు. అట్లాగే ఏపీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మహిళలందరికీ కూడా గతంలో ఇచ్చిన ప్రభుత్వం కంటే మంచి నాణ్యమైన చీర అందించాలనే లక్ష్యంతో మరి ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మరి